పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా ఏకదమ్గున్నా, మంచిగున్నా. ఇక పొద్దుగాలనే నేను ఏడుకొచ్చిన ఎరికైనా పాత గుళ్ళ చరిత్రలు, కొత్త గుళ్ళ చరిత్రలు మీకు చెప్పాలి కదా. మీరు అందరు చూస్తున్నారు కదా. గందుకోసమే ఇవాళ నేను వచ్చిన లంగర్ హౌస్ దగ్గర ఉన్న అప్పులు తీర్చే శ్రీరాముని గుడికి, అదే మీసాల రామచంద్రయ్య గుడికి వచ్చిన. అసలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుడి ఉన్నదిలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రాములోరు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఇంకా అట్టనే మన ఆంజనేయ స్వామి ఉంటారాయే. కానీ ఇక్కడ స్వయంభుగా వెలిసిన మీసాల రామచంద్రయ్య స్వామి గుడి ఉన్నది. దీన్ని రాములోరి గుడి అనరు. ఏమంటారంటే అక్కడ ఒక ఫ్లెక్సీ కనబడుతుంది కదా, మా వాళ్ళు మళ్ళీ మంచిగా చూపిస్తారు మీకు. నేనైతే అది చూసి చెప్తాను, మీకు మంచిగా అర్థం కావాలి కదా. శ్రీ రామచంద్రజీ మఠం సంఘం దేవాలయం అని అంటారంటనుల్లా. ఇక్కడ ఇదైతే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ అది గుడికి పోయే తొవ్వ ఉన్నది కదా నుల్లా, చిలుకూరు బాలాజీ పోయే గుడి. ఆ తొవ్వ బందుకే ఉంటుంది. ఒక మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది ఉల్లా. మనం సంఘం రామ టెంపుల్ అని గూగుల్లో ఇయ్యాల రేపు అంతా గూగుల్ అని చూపిస్తున్నది. అందులో కొడితే ఈజీగా వస్తుంది. మంచిగా మంచిగా తబుక్కన రావచ్చు ఈ గుడికి. అసలు ఎంత అప్పున్నా కూడా ఇక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటికి తగ్గట్టు పూజలు చేస్తేనట ఇక్కడ అప్పు కూడా తీరుతుందట. ఇవన్నీ ఇక్కడ కాదు, గుడి లోపల కొంగ చెప్పుకుందాము. రాన్రిగా నాతోని. గుడి పెద్ద దర్వాజా ముంగట్నే మనకు గరుత్మంతుడు ఉన్నాడు. అదే నువ్వు ఇప్పుడు ఇక రామయ్య తండ్రి ఏడికైనా కూడా గరుత్మంతుని మీనే పోవాలి కదా. మంచిగా రెక్కలు ఇప్పుకొని ఇట్లా గాల్లో పోతాడాయి. అవి మంచిగా మొక్కుకుంటున్నాడు. మంచిగా ఎంత ముద్దుగున్నాడు. ఇక ఇక్కడికి రాగానే పెద్ద దర్వాజా ఉంటుంది. పెద్ద అసలు గుడి చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో, చాలా పెద్దగా ఉన్నది. పైన కూడా మంచిగా సాములోరి మంచి విగ్రహాలు ఉన్నాయి. గుడి చూడుండ్రులా ఎంత పెద్ద ఉన్నదో. అసలు ఇది చూసిల్లా, విగ్రహాలన్నీ దేవతామూర్తులయ్యి పట్టాభిషేకం జరిగితే దేవతామూర్తులు అందరు వచ్చి సాములోరికి దీవెనార్తలు పెడతారు కదా. బ్రహ్మదేవుడు ఉన్నాడు, మంచిగా శివయ్య ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు. మనము పెద్ద దర్వాజా నుండి లోపలికి రాగానే పెద్ద ధ్వజస్తంభం కనబడుతుందిలా. చూడుండ్రి మంచిగా వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు 3 నామాలు ఈ ధ్వజస్తంభానికి గుడి ఇక్కడ మంచిగా చెక్కిండ్రు. ఇక్కడ కూడా మంచిగా రోజు నిత్యం దీపారాధన జరుగుతూనే ఉంటుంది. మనము పెద్ద దర్వాజా నుండి లోపలికి రాగానే ఇటు ఎడమ బందుకేమో నవగ్రహాలు ఉన్నాయి. మంచిగా ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ఏమన్నా శనున్నా కూడా ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు నుల్లా మంచిగా. మనము గుడి లోపలికి రాగానే పెద్ద ధ్వజస్తంభం కనబడ్డది కదా నుల్లా. ఆ ధ్వజస్తంభం దగ్గరనే చూడులి మంచిగా మన ఆంజనేయ స్వామి మంచిగా మొక్కుతున్నట్టు ఆ ముద్రను మంచిగా ఇట్లా సాములోరి ముఖ చిత్రాన్ని మంచిగా చేసిండ్రు. మంచిగా మొక్కుకోండి. సాములోరి ముంగట్ని ఈ ఒక్క పారి ఇట్లా చూడుండ్రి. గుర్తుపట్టిండ్రా అనుల్లా? రామసేతు అంతేనా అక్కడి నుండి తీసుకొచ్చిన రాయి ఇది, రామసేతు రాయి. ఇది మన రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకకు పట్టుకపోయింది కదా. సీతమ్మ తల్లి కోవాలంటేనేమో మొత్తం పెద్ద సముద్రం ఆయే. సముద్రం దాటి ఎట్లా పోవుడు, అందరు మునుగుతారాయే. అందుకోసము రామచంద్రయ్య ఎసొంటి ఆలోచన చేసిందంటే ఆ పెద్ద కొండ ఏదైతున్నదో ఆ కొండను వాళ్ళకు కొడితే బండరాళ్ళన్నీ ఈ నీళ్ళల్లో ఎత్తే తేలుతాయి అనేసి ఒక నమ్మకంతో నుండి ఆ బండరాళ్ళన్నీ ఇప్పుడు మన ఆంజనేయ స్వాములు ఉన్నారు కదా, సాములు వాళ్ళందరూ కలిసి కథ మొత్తం బండరాళ్ళని వల్లగొట్టి అట్లా మొత్తం సముద్రంలో ఎత్తే ఆ సముద్రంలో ఈ రాయి మొత్తం తేలింది. అక్కడ నుండి తీసుకొచ్చిన రాయి ఇది. మీకు ఒకసారి చూపిస్తా. ఇది ఎంత అదృష్టం ఉన్నా ఈ రాయిని మొక్కలనన్నా కూడా ముట్టలనన్నా కూడా అసలు చాలా అదృష్టం కావాలి. అమ్మో చాలా బరువే ఉన్నది. 3 కిలోలు ఉంటుంది ఉల్లా. ఇది చూడుండ్రి అసలు
ఎంత ముద్దుగున్నదో. ఇక్కడికి వచ్చి అందరూ నిత్యం మంచిగా ఇక్కడ కూడా దీపారాధన చేస్తారు, మంచిగా పువ్వులు కూడా పెడతారట మంచిగా. ఇక్కడ చూసిండ్రా ఈ నీళ్ళల్లా అవో పైసలు ఉన్నాయి కదా నువ్వు చిల్లర చిక్కలు ఇవన్నీ వేస్తే మునిగినాయి, కానీ రాయి మాత్రం మునుగుతలేదు. అది రాములోరి కృప అంటే ఇదుల్లా. ఏం పేరా? షన్విత. నీ పేరు? శ్రీనిక. నేను ఇందాక నుంచి లోపలికి అత్తా ఉంటే మంచిగా పాటలు పాడుతున్నారు ఇద్దరు చిట్టి తల్లులు. అందుకే ఈడ కూర్చోబెట్టుకొని మంచిగా ముచ్చట పెడదామని వచ్చిన. ఇలా పాట పాడిపిద్దాం ముందుగాలనైతే. ఇందాక మంచిగా పాట పాడిండ్రు కదా శివయ్య దగ్గర, ఆ పాట పాడుండ్రు ఇద్దరు. దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం యాల యజ్ఞశూత్రమిందు శేఖరం దతాపురం యానదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినార కాళ భైరవం భజే భానుకోటి భాస్కరం భవానికారకం పరం నీలకంఠ నిశ్చితాంతదాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమక్షశూరమక్షరం కాశికాపురాదినార కాళ భైరవం భజే. ఎంత స్వరం, ఎంత ముద్దుగున్నదుల్లా. అసలు గుడి లోపలికి వచ్చి ప్రశాంతంగా ఇట్లా పిల్లల నోట మంచి స్వరం వింటే అసలు ఏ మల్లర్లు ఉన్నా కూడా మర్చిపోతాను తెలుసా, అంత అద్భుతంగా వాడిళ్ళు. పబ్లిక్ చూస్తున్నారు కదా, మన మీసాల రామయ్య చంద్ర ఎంత ముద్దుగా కానొస్తున్నాడు. అసలు పక్కకు లక్ష్మణుడు, ఈ పక్కకేమో మంచిగా సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి అందరు ఉన్నారు. నాకైతే సూర్యునికి 2 కళ్ళు చాలతలేవు తెలుసా, అంత అద్భుతంగా ఉన్నది. ఇక ఈ చరిత్ర అంతా నేను మీకు మళ్ళోపారి చెప్తా తెలుగులో. ఇప్పుడైతే మనకు సాములోరు ఉన్నారు, సాములోరుని అడిగి మొత్తం వివరంగా తెలుసుకుందాం. నమస్కారం స్వామి, మీ పేరు? मेरा नाम पीठाधिपति महंत राहुलदास राघव है। ये श्री रामचंद्र जी मठ संगम लंगर हाउस बापू घाट, जो मठ पूरा भारतवर्ष में मिसाल राम जी से प्रसिद्ध है। पूरा भारतवर्ष में एक ही ये मठ जो है जो जहाँ पर राम जी का मिसाल है। इस मठ का इतिहास 800 ईयर्स ओल्ड है। आज तक अभी तक यहाँ पे 15 पीठाधिपति हो चुका है। मैं 16 नंबर में हूँ। 16? हाँ, 15 మంది ఇక్కడ పీఠాధిపతులుగా చేసిండ్రట. ఇప్పుడు 16వ తరం నడుతున్నదట. సాములోరు అదే చెప్తున్నారు. ఈ మీసాల రామయ్య చరిత్ర ఏంది కథ, 800 ఏళ్ళ నాటి గుడాయే. మరి మొత్తం తెలుసుకోకపోతే ఎట్లనుల్లా, మీరు అందరు కూడా వచ్చి చూడాలే కదా. మొత్తం వివరంగా సాములోరు చెప్తారు. నిమ్మలంగి నుండి సరేనా? ये मठ अयोध्या दिगंबर अखाड़ा से रिलेटिव है। हम लोग जो है अयोध्या दिगंबर अखाड़ा के साधु हैं। जो आप राम जी अंदर जो मिसाल राम जी को दर्शन कर रहे हैं, यहाँ पे भक्त रामदास जी को कर्जा मुक्त किए थे निजाम से। हाँ, उस टाइम जब वो भक्त रामदास जी को 3,65,000 रुपीस आए थे, उससे भद्राचलम राम मंदिर बनाए थे। जब हिसाब किताब हुए तो पूछे ये पैसा कहाँ गया, तो बोले मैं राम जी का मंदिर बनाया हूँ। तो बोले ये पैसा कौन देगा, तो बोले मेरे पास तो है नहीं, जिसका मंदिर बनाया हूँ वही देगा। तो उनको गोलकुंडा किरागार में उनको डाल दिया अंदर जेल में। काफ़ी टाइम के बाद में राम जी सपन में आए, बोले आपकी पैसा मिल गया, मेरे भक्त को छोड़ दीजिए। तो जब वो राजा जब नींद में सोते तो उनका टेबल के ऊपर हीरे जबरात सोने चांदू सब था वहाँ पे। तो उनका सिपाही को आदेश दिए, बोले जाओ उनको छोड़ दो। तो आए तो उनको बंदी खाना के लोग जब खोले तो बोले आज बरसों आप लोग क्यों खोल रहे? तो बोले आपके आदमी आए पैसा दे के चले गए। तो बोले ऐसा तो नहीं जाऊंगा। तो बोले क्यों? बोले जो पैसा दे गए वो खोल के लेके जाना, जब जाऊंगा मैं। तो बोले ठीक है। तो राम जी फिर दुबधम पर गए। फिर राम जी वहाँ जाके उनको लॉक खोल के फिर यहाँ पर लेके आए। तो यहाँ पर जब विराजमान हुए तो बोले आपकी इच्छा क्या है? तो बोले हमारा इच्छा यही है, आप जिस रूप में आए हैं इसी रूप में यहाँ पर विराजमान हो जाइए, और आने वाले टाइम में कोई भी व्यक्ति कर्जा से परेशान हो तो आपके प्रदक्षिण लगाने मात्र से कर्जा मुक्त हो जाना। ఇప్పుడు గుడి చుట్టూతా తిరుక్కుంటా అన్ని గుళ్ళు కానీ ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేసి అన్ని చూపిస్తారట. సామి పోదాం ఇక. ये राम जी का प्रदक्षिणा है।
మనం కూడా మంచి ప్రదక్షిణలు చేస్తున్నాం ఇక్కడ నుండి. ये प्रदक्षिण लगाने मात्र से ही कर्जा मुक्त हो जाते हैं, इसीलिए इनको कर्जा मुक्त राम जी बोलते हैं. कर्जा मुक्त राम जी से भी प्रसिद्ध है और मिसाल राम जी से भी प्रत्यक्ष है. आजू बाजू में నరసింహస్వామి. नरसिम्हा स्वामी. చూడండి పబ్లిక్, నరసింహస్వామి మంచిగా మొక్కుకోండ్రి. అసలు సాములోరి మొక్కను చూస్తేనే ఏ భయాలు ఉన్నా పోతాయి ఉల్లా. చిలిపి కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య అంటాం కదా, చూడుండి మంచిగా. ये सब उसी टाइम के विग्रह है जो सब प्राचीन है. పాతది हाँ వెనకటి కాలం దంటనుల్లా ఈ గ్రహము, ఇప్పటిది కాదు. हाँ, ये लक्ष्मी जी का भी प्राचीन है. और ये लक्ष्मी जी और हनुमान जी, आंजनेय स्वामी, राम जी और गुरु महाराज की समाधि, ये पूरा मंदिर जो है प्राचीन है. बाकी सब डेवलप किया गया है आज से 40-45 ईयर्स बैक. ये सब प्राचीन लक्ष्मी जी की विग्रह है. ये दीपावली में और लक्ष्मी पूजा का बहुत चाला विशेष रूप से लक्ष्मी जी की पूजा होते हैं. ये भी विग्रह प्राचीन है. స్వామి ఏ క్యా ये उत्तर द्वारा में है. ఉత్తర ద్వార हाँ, దర్శనం ఇక్కడ నుండి. ये साल में एक दिन ही खुलते हैं, जिससे हमारे बालाजी वेंकटेश्वर स्वामी का दर्शन करते हैं यहाँ से. ఇక ఏదైనా కూడా మన వినాయకుళ్ళైంది ఎట్లనా, వినాయకుడిని పూజ చేస్తేనే కదా అన్ని పనులు షురు చేసేది. ఇగో మంచిగా మొక్కుకొని బొజ్జ కనిపయ్యాను. यहाँ कृष्ण जन्माष्टमी, भगवान श्री कृष्ण यहाँ बाल रूप में झूला पर हैं. ये भी कृष्ण जन्माष्टमी के टाइम में ये भी इनका भी बहुत चमत्कार है. కృష్ణాష్టమి ఉంటుంది కదా, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ రోజున మంచిగా ఇక్కడ అలంకరణ చేసి మంచి ఇక్కడ మస్తు మంది భక్తులు కూడా ఉంటారట. ఆ రోజు అద్భుతంగా జరుగుతాయి. ఆ కృష్ణాష్టమి ఎట్లా జరుగుతుంది, మంచిగా ఉట్టి కొట్టడు కూడా ఉంటుంది. ఉట్టి కొడతారు. हाँ, यहाँ पे मारते हाँ. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఇది. మంచిగా ముద్దు ఉన్నది. ఇది కూడా షానేన్లో అవుతున్నది కట్టి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ముంగట చిన్న ఆంజనేయ స్వామి ఉన్నది కదా, అది స్వయంభు గెలిచిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉల్లా. ఇక్కడ మన ఆంజనేయ స్వామిని మొక్కుకున్నాం కదా, అక్కడ కూడా ఆంజనేయ స్వామి ముఖ చిత్రాలు ఉన్నాయి మంచిగా. ఒక రాయికి ఇట్లా స్వామిలోరి ముఖ చిత్రాలు చెక్కుతారని అంటారు కదా, అవు ఇట్లనే. ఈ శివలింగాన్ని చూస్తేనే మీకు మస్తుగా అర్థమవుతున్నట్టున్నది. చాలా పాతకాలం నాటిది. నర్మదా నది తీరం నుండి తీసుకొచ్చిన శివలింగం ఉల్ల ఇది. ఎంత అద్భుతంగా ఉన్నదో అసలు. ये आपको अंदर स्फटिक का शिवलिंग मिलेगा. और ये जो झार है ये भी आपको पूरा भारतवर्ष में बहुत कम दिखने को मिलेगा. ये नागमणि का झार है. नागमणि फूल. हाँ, नागमणि फूल, जिसमें इसमें जो है नागमल्ले पुव्వు. हाँ, इसमें उसमें नहीं रहता. इसमें शिवलिंग होता है. అక్కడ ఉంది పువ్వు చూస్తున్నారా అలా పబ్లిక్. इसमें शिवलिंग होता है. नीचे सैया, ऊपर शेषनाग. शिवलिंग इसका भी बहुत, जो भी व्यक्ति को काल सर्पदोष, नाग सर्पदोष रहता है, शुक्रवार आके यहाँ पूजा करते हैं और अभिषेक लगाते हैं, उसका काल सर्पदोष से वो भी निवारण हो जाता है. इसमें देखिए आपको शिवलिंग दिखेगा नीचे. ये भगवान के शेषनाग, ये सैया, ये शेषनाग, ये शिवलिंग मिलेगा. ये भी आपको संगम मठ में मिलेगा और कहीं पर भी नहीं मिलेगा. ये भी ఎక్కడ దొరకాయి. ये भी अलौकिक चीज है, जो ये भी बहुत प्राचीन है.
ముట్టుకోవచ్చా? हाँ బా ఎంత ముద్దుగున్నది చూడుండ్రి పబ్లిక్. ఇగో ఇక్కడ అసలు నిజమైన శివలింగం, ఇది మాయ కాదు మర్మ కాదులా. ఇగో చూడుండ్రి శివలింగం ఎట్లా వెలిసిందో మంచిగా. ఇక్కడనేమో మనం శేషనాగు పాంపడుగు ఉంటుంది కదా నుల్లా. శివకేశవులు ఇద్దరు ఒకటే, ఏరు కాదు అని ఎప్పటికీ చాలా మంది చెప్తూనే ఉంటారు. శివకేశవులు ఇద్దరు కాదు ఒకటే అని. పబ్లిక్ ये स्फटिक शिवलिंग है जो ये भी पर्दा सीधा करो. చూడండి స్ఫటిక శివలింగము. అక్కడ ఉన్నదేమో नर्मदेश्वर महादेव. నర్మదేశ్వరం నుండి తీసుకొచ్చిన శివలింగము. ఇక్కడనేమో స్ఫటిక శివలింగాన్ని పెట్టిండ్రు. आपको यहाँ वेंकटेश्वर स्वामी का मंदिर यहाँ पर है. वैकुंठ एकादशी को बहुत विशेष रूप से यहाँ पे कार्यक्रम उस दिन बालाजी की बहुत विशेष मानता है और उस दिन बहुत भीड़ से यहाँ पे आके बालाजी भगवान के दर्शन करते और उनका लाभ लेते हैं यहाँ पे. వైకుంఠ ఏకాదశి రోజు అయితే మస్తు మంది పబ్లిక్ అత్తరాట, మంచిగా మొక్కుకుంటారు. మన తిరుపతిలో వెంకన్న స్వామి ఉన్నాడు కదా, ఏడుకొండల వెంకన్న స్వామి, అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా విగ్రహం ఉన్నది అని చెప్తున్నారు. और आपका एक चीज़ का दर्शन और कराऊंगा मैं, इधर आ जाओ. एक चीज़ के दर्शन और कराऊंगा. ये 400 इयर्स जीवित समाधि बाबा मोहिनीदास जी का జీవన సమాధి. हाँ, ये यहीं पे जिंदा समाधि लिए थे बाबा जी. ये 400 इयर्स है. 400 సంవత్సరాల క్రితమైన సమాధి అంటనుల్లా. జీవ సమాధి అంటారు కదా, మొక్కుకుంటారు కదా, స్వామి నేను నీ దగ్గరనే జీవ సమాధి అయితా అనేసి ఇక్కడికి వచ్చి అట్లనే ఉండి ఇక్కడనే జీవ సమాధి అయినంట. ఆ సమాధి 400 ఏళ్ళ కిందిది అంటనుల్లా. जो ये भी यहाँ पे 24 आवर्स चलते हैं. और ये यहाँ की गद्दी है जो पीठम. हाँ पीठम. పీఠం. ये यहाँ की परंपरा है. आज भी गुरु पूर्णिमा का हम लोग यहाँ पे बैठते हैं. हाँ बहुत आदमी आते दर्शन के लिए यहाँ पे. गुरु पूर्णिमा को बैठते हैं यहाँ पे. చూసిండ్రా పబ్లిక్, ఇవన్నీ మొలలుల్లా. ఈ మన గురు పౌర్ణమి, గురు పౌర్ణమి నాడు ఈ సాములోరు కూడా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తారంట. వీటి మీద కూర్చొని, అంటే వీళ్ళ వంశపారపర్యంగా వస్తున్నది కాబట్టి దీని మీదనే ధ్యానం చేసుకుంటారు. यहाँ पे जितने भी पीठाधिपति हुए हैं वो सबका समाधि है ये. रिसेंटली 2017 में श्री श्री 1008 महापुरुष स्वर्गीय बलबीर दास जी महाराज जो हमारे गुरु जी थे, ये उनकी समाधि है. बाकी अन्य जितने भी पीठाधिपति यहाँ पे हुए हैं, कितना ये यहाँ पे 15 है, वहाँ पे मिला के यहाँ पे 14, वहाँ पे 15. 15. हाँ 15. हाँ ये उनकी समाधि है पूरा. हाँ. हम लोग समाधि परंपरा यहीं करते हैं. तो ये उनकी समाधि है बाबा जी का. यहाँ पे अभी इतना पीठाधिपति हो चुका है. इधर आपको गौशाला मिलेगा. గోశాల. గోశాల కూడా ఉన్నదంట, చూపిస్తారా అంద్రిగా గోశాల. हाँ ये मटका, ये पूरा गिर गाई है. గిరిజాత हाँ गिर जात की आऊ है पूरा ये. గుర్రం కూడా ఉన్నది हाँ పబ్లిక్ ఇక్కడ మంచిగా. हाँ गुर्रम भी है. 800 ఏళ్ళ చరిత్ర ఉన్న మీసాల రామయ్య సంది గుడికి వచ్చిన నేను. అసలు మీసాల రామయ్య చరిత్ర ఏంది అనేసి చాలా మందికి తెలుసు, కానీ మళ్ళీ చెప్తా మంచిగా వినండి సరేనా. ఈ గుడికత్తే అప్పు బాధ కూడా ఉంటుంది. శుక్రవారం శనివారము 21 వారాలు ప్రదక్షిణలు చేస్తే అప్పు బాధ అనేది తప్పుతుంది అంటనుల్లా చాలా మంది పబ్లిక్ కూడా అన్నారు. అసలు చరిత్ర ఏంటంటే, మన శ్రీరామదాసు ఉన్నారు కదా నుల్లా, అదే మన కంచర్ల గోపన్నను జైలు వేసి బంధించిండు కదా ఎవరు, గోల్కొండ నవాబు తానాషా ఉన్నాడు కదా, ఆ
ఆ రాజు ఎవరైతే ఉన్నారో మన గోపన్నను జైలు వేసిండు. గోపన్న ఆయన దగ్గర తహసీల్దార్గా పనిచేస్తుండే నాయే. అప్పుడు ఏం చేసిండంటే భద్రాచలంలో ఉన్న ఈ మొత్తం గుడి శిథిలావస్థ అంటారు కదా, నుల్లా రూపురేఖలు లేకుండా పోతున్నాయి, నేను బాగు చేపియాలి అనేసి ఇప్పుడు మన కంచర్ల గోపన్న రామయ్య తండ్రికి మస్తు భక్తుడాయే. గా గుడి గట్లయితే ఎట్లా అనేసి ఈ తానేషకు తెలియకుండా, ఈ ప్రభువుకు తెలియకుండా ప్రభుత్వం డబ్బులన్నీ తీసుకుపోయి ఆ గుడిని మంచిగా చేపియాలని అనేసి గుడికి పెట్టేసిండు పైసలు. నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియక చెప్పకుండా నువ్వు పైసలు ఎందుకు తీసుకున్నావు, ఎక్కడి నుంచి తీసుకున్నావు అంటే అది ప్రభుత్వం సొమ్ము కదా, నేను తీసుకుపోయి కట్టించిన అనేసి మన కంచర్ల గోపన్న ఉన్నాడు కదా, గోపన్న అన్నాడు గట్ల ఎట్లా తీస్తావు అనేసి గోల్కొండలనే 12 ఏళ్ళ పాటు మొత్తం జైలు వేసి మస్తు బంధించిండ్రు, మస్తు కొట్టిండ్రు పాపము. అప్పుడు మన శ్రీరామదాసు ఉన్నాడు కదా, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనుకుంటా పాటలు పాడి శ్రీరామచంద్రుని మనసును పులకరించినంత పని చేసిండు. అంటే మనసుకు ఎట్లా అంటే ఏదన్నా మనం మాట చెప్తే వాళ్ళు మన మాట వింటున్నారా లేదా అనేసి మనకు అనిపిస్తుంది కదా, అట్లా ఈ శ్రీరామదాసు రామయ్యను వేడుకున్నా కూడా అస్సలు శ్రీరాముడు ఇంటనే ఉన్నాడు కానీ అసలు ఏం సప్పుడు ఎత్తలేడు. అంటే 12 ఏళ్ళ పాటు జైల్లోనే ఉన్నాడా, మరి నన్ను ఇడిపియడా అనేసి శ్రీరామదాసు కూడా అనుకున్నాడు. ఎంతకు ఇడిపియకపోయేసరికి సీతమ్మ తల్లి కూడా మస్తుగా చెప్పింది రామయ్య తండ్రికి, కానీ రామయ్య తండ్రి ఏమో వినిపించుకోలేదాయే. అందుకోసము ఇక అప్పుడు ఆ తానిషకు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి, ఇగో శ్రీరామదాసును నువ్వు బంధించినావు కదా, నీ పైసలు నీకు ఇస్తున్నా, నువ్వు విడిపి అనేసి పైసలు తీసుకొచ్చి ముళ్ళలా పెట్టిండు తానిష దగ్గర. మీరెవరు ప్రభు అది అని అంటే, మేము భద్రాచలం నుండి వచ్చినాము, ఇగో మీ పైసలు మీరు తీసుకోండి, శ్రీరామదాసును విడిపియుండి అనేసి అన్నాక అప్పుడు ఈ తానిష ఎవరైతే ఉన్నారో ఆయన బంటులతోని వాళ్ళందరితోని సైన్యం ఉంటుంది కదా, ఇక అప్పుడు వాళ్ళందరిని వెంబడి పట్టుకపోయి గోల్కొండ కోటలనే మన గోపన్నను బంధించిన దగ్గరకు పోయి ఇడిపిస్తే ఎందుకు ఇడుతున్నారు అని అంటే, ఇగో నిన్నటికి నిన్న వచ్చి పైసలు మొత్తం ముట్ట చెప్పిండ్లు, నిన్ను ఇడిపిమన్నారు అంటే, ఎవరు అని అంటే భద్రాచలం నుండి వచ్చిండ్లు 2 వ్యక్తులు వచ్చిండ్లు, వాళ్ళు ఇడిపిమన్నారంటే, అగో నాకు కనబడింది మీకు కనబడితే మీరు ఇడిపిమనంటే నేను పోతా అనుకుంటున్నారా, నేను పోను అనేసి అన్నాడు. అన్నాక అప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు అన్నదమ్ములయ్యే వాళ్ళిద్దరూ మంచిగా వచ్చి మేమే ఇడిపిమన్నాము అనేసి, ఇదే ముచ్చుకుందన్నది అంటారు కదా, మూసినది ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన రామయ్య తండ్రి ఎక్కడనైతే విగ్రహాలు మనం చూసినామో అక్కడికి వచ్చి ఆడ కూర్చోబెట్టుకొని గోపన్నను మేమే ఇడిపించినాము, మేము భద్రాచలం నుండి వచ్చినాము, మేమే అంటే శ్రీరాముణ్ణి నువ్వు ఎంతనైతే నమ్ముతున్నావో మమ్మల్ని అనుకో అనేసి అట్లా చెప్పినాక అసలు గోపన్నకి ఏం అర్థం కాలేదు. అబ్బా ప్రభువు మీరు నా దగ్గరికి వచ్చిళ్ళు, నన్ను ఇడిపించిల్లా అనేసి అప్పుడు అనుభవం అయినాక, మీరు ఏ చోటనైతే నాకు చెప్పి పోయినరో ఇదే చోటలో మీరు నాకు ఇక్కడనే ఇక్కడనే కొలువు తీరితే, ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా మిమ్మల్ని చూసుకుంటా మొక్కుకుంటా అని అప్పుడు గోపన్న అన్నాక అప్పుడు ఇక్కడనే మన మీసాల రామచంద్రయ్య స్వామి ఇక్కడ మంచిగా కొలువు తీరిండు, స్వయంభుగా గెలిచిండు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చునుల్లా, మన రామయ్య తండ్రికి మీసాలు ఎందుకున్నాయి మరి రామయ్య తండ్రికి అని అనిపిస్తున్నది కదా, ఇక్కడ ఉంది అసలైన ముచ్చట. నన్నెవ్వరు గుర్తుపట్టద్దు అనేసి మీసాలు పెట్టుకొని లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వచ్చిండు. అంటే ఎవ్వరు గుర్తుపట్టద్దు నన్ను అనేసి, నేను వచ్చి నా భక్తుని ఇడిపించుకుంటున్నా, నన్ను ఎవ్వరు గుర్తుపట్టద్దు అనేసి ఆ వేషధారంతో నచ్చిండు. అంత చరిత్ర మంచిగా ఉన్నది కానీ బుజ్జి, ఇడికి అత్తే అప్పు తీరుతుంది అంటున్నావు, 21 ప్రదక్షిణలు ఎత్తే అప్పు తీరుతుంది అని అంటున్నావు, ఎట్లా అని మీకు కూడా బాగా అర్థమవుతలేదు కదా, నేను చెప్తా పట్టుండ్రి. తానేషకు మన శ్రీరామచంద్రుడు వేషధారణతో మీసాలు పెట్టుకొని వచ్చి అప్పు మొత్తం చెల్లించి మన భక్త రామదాసు ఉన్నాడు కదా, ఆయనను విడిపించిండు కదా, అప్పుడు విడిపించింది కాబట్టి ఇక్కడ భక్తులందరి నమ్మకం ఏంటంటే, మేము కూడా వచ్చి దేవునికి మొక్కులు అప్పచెప్పుకుంటే మా అప్పులు కూడా తీరుతాయని భక్తుల నమ్మకం. మన అయోధ్యలో ఉన్న రామచంద్రయ్యకు ఎట్లయితే హారతి ఇస్తారో ఇక్కడ కూడా ప్రతిరోజు మీసాల రామచంద్రయ్యకు అదే విధంగా హారతి కూడా ఇస్తారు. ఇక్కడ హారతి ఎంతో
మోక్షం అని చెప్పాలి. భక్తులు అయితే హారతి కోసం అయితే ప్రత్యేకంగా అత్తరాటను ఇక్కడ ప్రతిరోజు హోమం జరుగుతుంది. ఇది కూడా సంవత్సరంన్నర పాటు అసలు అంటే లేచుడంటే లేచే టైంలో ఇంకొకరు వచ్చి కూర్చోవాలి. అది హోమం జరుగుతూనే ఉంటుంది. ఒక స్వామి కుర్చీ మీద కూర్చుంటాడు. అక్కడ ఆయన మంత్రాలు చెప్తూనే ఉంటారు. సంవత్సరంన్నర పాటు కంటిన్యూగా జరుగుతుంది అంటనుల్లా. ఇంకోటి ముచ్చట ఏంటంటే ఇది ఎందుకు హోమం చేస్తారంటే లోక కళ్యాణం కోసం, అట్లనే ప్రపంచ శాంతి కోసము ముఖ్యంగా అనేసి అన్నారు స్వామివారు. నేను ఇందాకనే అడిగిన అసలు హోమం దగ్గర కూడా ఆ హోమము చుట్టూతా మనం పాత గుడిసెలు ఉంటుండే కదా ఊర్లల్లా, గుడిసె తీరే ఉన్నది. అప్పులు తీర్చే 800 ఏండ్ల సంధి ఉన్న మీసాల రామచంద్రయ్య గుడి చరిత్ర, స్వయంభుగా వెలిసిన రామచంద్రయ్య గురించి చరిత్ర మొత్తం విన్నారు కదా. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఒకరోజు నిమ్మలంగా సమయం చూసుకొని రాండ్రి. ఎక్కడనో లేదు, మన చిలుకూరి బాలాజీ గుడికి పోయే తొవ్వలనే ఉన్నది. మంచిగా మన మెయిన్ రోడ్ అంటారు కదా, రోడ్డు బందుకే ఉన్నది. బ్రిడ్జ్ దిగి కూడా రావచ్చు ఇట్లకెళ్ళి లంగర్ హౌస్. ఇగో మళ్ళీ గూగుల్లో ఏమని కొడతారు తెలుసా? సంగం టెంపుల్ అని కొట్టాలి ఇంగ్లీష్ పీస్లా, అట్లయితేనే వస్తుంది. మళ్ళీ అట్లనే మీసాల రామచంద్రయ్య గుడి అని కొట్టినా కూడా వస్తుంది. గిటి బందుకత్తే ఎవ్వరు అడిగినా చెప్తారుల్లా. మేము కూడా ఇట్లా కామెంట్లు మీరు పెడతారు కదా, అవి మీకు చెప్పేటందుకే నేను మళ్ళీ ఒక పారి అడ్రస్ చెప్తున్నా. మంచిగా యాద పెట్టుకొని రాండ్రి. ఇగో మీరు ఒక పని చేయండి, భక్తి భాస్కర పొలిటెంట్ మీడియా చూస్తున్న వాళ్ళు చూసుకుంటూనే ఉండుండ్రి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇసొంటి పాత గుళ్ళ చరిత్రలు, కొత్త గుళ్ళ చరిత్రలు నేను తీసుకొస్తూనే ఉంటా, చెప్పుకుంటూనే ఉంటా. మీరు వినుకుంటూనే ఉండుండ్రి. ఉంటా మరి. శనార్థి.